కాకినాడ పోర్టులో కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు 1000 ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి, ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలపెట్టేసిన సంగతులు మనం చూసాం. పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల పైన భూ కబ్జాలు చేయటం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ 1000 ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా 100 ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ది. మంత్రి సబిత దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి ఆడవాళ్ళు కూడా అందరూ మంత్రులు కూడా ఎకరాలు కబ్జా చేశారు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా.